రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. నమస్తే అండి, నా పేరు సోంభూపాల్ రెడ్డి. మాది డోకూర్, దేవరకద్ర మండలం, మహబూబ్నగర్ జిల్లా. ఈరోజు మా వ్యవసాయ క్షేత్రంలో నేను విష్ణు గారితో ఉన్నాను. విష్ణు గారు వచ్చేసి మాకు ఆర్గానిక్ సైడ్ నుంచి చాలా కాలం స్నేహితుడు. తను అంటే రకరకాల సేంద్రియ వ్యవసాయ పంటలు, కూరగాయల పంటలు సాగు చేశారు. అయితే నేను నెట్వర్కింగ్ మోడల్లో ఉన్నాను, తను కన్సల్టింగ్ చేస్తున్నారు, రకరకాల ఏమంటారు కూరగాయలని కస్టమర్స్కి అందిస్తున్నారు. సో వారి సహాయం తీసుకొని మా పొలంలో గోదావరి సొసైటీలో మేము ఒక రైతుగా మా కస్టమర్లకు అన్ని రకాల కూరగాయలు ఆల్రెడీ మా రైతు అంటే రాము గారు అందిస్తున్నారు. అడిషనల్ ఇంకా కూరగాయల డిమాండ్ పెరిగింది, ఇంకా వినియోగదారులకు కూరగాయలు అందించాలని అనుకుంటున్నాము. సో మేము కూడా మా క్షేత్రంలో విష్ణు గారి సహకారంతో ఒక కంటిన్యూస్గా 20 రకాల కూరగాయలు సప్లై రావడానికి వాళ్ళ సహకారం తీసుకొని ఒక 1 ఎకరు ఇప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ 2 months తర్వాత ఇంకొక 1 ఎకరు చేసుకుంటే మేము కంటిన్యూస్గా ఇవ్వచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ అన్న ద్వారా మనం ఆ మోడల్ని తెలుసుకొని విందాం. అందరికీ నమస్కారం. నా పేరు విష్ణు. నేను గత 12 సంవత్సరాలుగా నేను ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్నాను. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ అట్ ద సేమ్ టైం అక్కడ పండించిన కూరగాయలని కానీ అవి ఒక ఆర్గానిక్ స్టోర్స్ ద్వారా దాన్ని నేను కస్టమర్స్కి అందించడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం నేను ఆర్గానిక్ కన్సల్టెంట్గా కూడా పనిచేస్తున్నాను అన్నట్టు. కొన్ని అంటే ఇప్పుడు ఐటీ పీపుల్ ఉన్నారు, వాళ్ళ ఫార్మ్స్ వచ్చేసి ఉంటాయి, ల్యాండ్ పర్చేస్ చేసుకొని ఉంటారు కానీ అక్కడ ఏం చేయలేరు. వాళ్ళ ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ కోసం అని చెప్పేసి కొన్ని సెటప్ కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు వెళ్ళి ఆ హెల్ప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు మనం ఒక సొసైటీ అందరంటే గ్రూప్గా కొంతమంది ఫార్మర్స్ వచ్చి ఇలాంటివి చేయాలి అనుకొని ముందరికి వచ్చి ఎలా చేయాలో తెలియనప్పుడు సోంభూపాల్ గారు మా దగ్గరికి వచ్చారు. దానిలో భాగంగా నేను ఈరోజు ఇక్కడికి వచ్చేసి వీళ్ళకి ఏ విధంగా అంటే వీళ్ళు చేసేదాన్ని ఫైనాన్షియల్లీ వయబుల్ మోడల్ని ఎలా బిల్డప్ చేయాలి అనేది వీళ్ళకి చెప్పడం అనేది ఈరోజు జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగానే నేను చేసిన కొన్ని మోడల్స్లో ఒక బెస్ట్ మోడల్ అంటే ఒక సన్నకారు అంటే ఒక స్మాల్ స్కేల్ ఫార్మర్, ఒక 5 ఎకరాల లోపు ఉన్న ఫార్మర్ ఏ విధంగా నెల ఆదాయము తన భూమి నుంచి ఏ విధంగా నెల తీసుకోవచ్చు అనేది, కనీసం 30,000 నుంచి 50,000 ఎలా తీసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. చెప్పండి అన్న. మరి ఈ మనం నిలబడ్డది దాదాపు 2 acres ఉంది. సో దీనికి ఎంత లేదన్నా మినిమము 3 to 5 acres కావాలి. సో ప్రస్తుతం మనం ఈ మోడల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి మన దగ్గర 2 acres ఉంది కాబట్టి రెడీగా చేయొచ్చు. దీన్ని ఎలా అంటే ప్రతి ఎకరం నుంచి ఒక్క ఎకరంలో మనం దగ్గర 20 నుంచి 25 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ వేసుకుంటాం అన్నట్టు. 20 నుంచి 25 వెజిటబుల్స్ వేసుకున్నప్పుడు మనకు అంటే దాని పంట కాలాన్ని బట్టి 45 రోజుల నుంచి పంట అనేది స్టార్ట్ అవడం అనేది మొదలవుతుంది. ఆకుకూరలు తీసుకున్న, బెండకాయ తీసుకున్న, బీరకాయ తీసుకున్న, ఇలాంటి పంటలు ఏవైనా కూడా 45 రోజుల నుంచి మనకు పంట అనేది చేతికి రావడం అనేది మొదలు పెడుతుంది. ఇలా పోతూ ఉంటేనే మనం ఇంకో నెలలో ఇంకొక ఎకరంలో మళ్ళీ 25 రకాలు అనేది వేసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఒక దగ్గర ఓవర్లాప్ అయితే అన్నట్టు అన్ని వెరైటీస్ ఒకసారి రావడం అనేది, ఆ ఓవర్లాప్ టైంలో మనం అప్పుడు కస్టమర్ అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఎలా అంటే ఒక బాస్కెట్ చేస్తాం అన్నట్టు, 700 నుంచి 800 రూపాయల మధ్యలో ఒక బాస్కెట్ సైజ్ అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ 20 నుంచి 25 వెరైటీస్లలో వాళ్ళు ఏదైనా ఒక 15 నుంచి 20 వెరైటీస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. దానిలో భాగంగానే ఈ మనం ఏదైతే 50 మంది కస్టమర్లు అనుకున్నామో, ఈ 50 మంది కస్టమర్లు 800 రూపాయల బాస్కెట్ మనం కనుక నెల రోజులు అంటే వారానికి 50 మంది కస్టమర్లు అంటే నెల రోజులు కల్లా చూసుకున్నట్టయితే అంటే రిపీటెడ్ గా కూడా వీళ్ళు ఆర్డర్ పెట్టచ్చు, లేదంటే కూడా మనకు మారుతూ ఉండొచ్చు కస్టమర్. కానీ 50 మందికి మనం కంటిన్యూస్ గా అందించగలగాలి అన్నట్టు. ప్రతి వారం అంటే నెలలో 4 వారాలు ఉంటాయి. ఎంత లేదన్నా మనకు అంటే ఒక వారం మనం అందించినట్టయితే 50 ఆర్డర్లు 700-800 రూపాయలు తీసుకుంటే కనుక 40,000 అంటే 4 వారాలు చేయగలిగితే కనుక 1,60,000. ఈ 60,000 ఖర్చులు తీసి పక్క పెట్టినా కూడా మనకు 1,00,000 అనేది రొటేషనల్ గా తిరుగుతూనే ఉంటుంది అన్నట్టు, ప్రాఫిట్ మాదిరి. ఆ విధంగా. సో దానికోసం అంటే మనకు పెట్టుబడి సైడ్ అంటే పొలాన్ని దున్నుకోవడము, రొటోవేటర్ వేసుకోవడము, బెడ్ మేకింగ్ చేసుకోవడము, విత్తనాలు, సేంద్రియ పద్ధతిలో వాడాల్సిన వనరులు, సో మేమేమేమి పెట్టుకోవాలి రెడీగా,
ఇక్కడ మనం అంటే ఒకసారి మనం లోతు దుక్కి చేయడం అనేది జరుగుతుంది. అంటే ట్రాక్టర్ ఖర్చులు గాను దగ్గర దగ్గర 6,000 నుంచి వెళ్ళి 7,000 మధ్యలో ట్రాక్టర్ ఖర్చులే అవుతాయి అన్నట్టు. ఎందుకంటే ఒక పర్మనెంట్ బెడ్ సెటప్ మోడల్ అనేది ఇక్కడ భూమి తయారీ విధానం అనేది అంటే మనం చేసే పద్ధతిలో భూమి తయారీ విధానం అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. అది చాలా బేసిక్ మోడల్ అన్నట్టు. దాన్ని ఎలా మనం తయారు చేసుకుంటున్నాము, ఎందుకంటే సంవత్సరం పాటు అది మనకి ఇస్తా ఉండాలంటే దానికి ఫస్ట్ మనం దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం, అది ఇవ్వాలి అంటే మనం దానికి పెట్టాలి. ఏది పెట్టకుండా అయితే మనకు రాదు. సో మనకు భూమికి ఏమి ఇస్తున్నాం అనేది అది చాలా పెద్దది అన్నట్టు. మనం ఈ రోజు మనం అంటే బెడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాము, మనం దాన్ని సంవత్సరం పొడుగుతూ దాని నుంచి మనం తీసుకోవాలి అంటే సంవత్సరం దాకా అంటే ఇచ్చే మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం సంవత్సరం వరకు అనేది అది అన్నట్టు. అంటే ఎలాంటి ఎరువులు వాడతాం అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక ట్రక్ వచ్చేసి 1 ఎకరానికి వచ్చేసి ఒక ట్రక్ ఆవు పేడ, ఒక ట్రక్ వచ్చేసి మన మేకల ఎరువు, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసి దానికి ట్రైకోడర్మా, సూడోమోనాస్, వ్యామ్ ఇవి 2 కేజీలు ఆ పౌడర్ తీసుకుని మనకు ఇక్కడ కేన్ బయోసెన్స్ కానీ ఇంకా వేరే చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల ద్వారా మనం తెచ్చుకొని ఇక్కడ వాడుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. అదంతా మిక్స్ చేసుకొని ఏదైతే మనం బెడ్ తయారు చేస్తున్నామో ఒక్కొక్క బెడ్ మీద ఒక దగ్గర అంటే బెడ్ సైజుని బట్టి ఒక 100 ఫీట్ల బెడ్ అయితే కనుక దాంట్లో కనీసం ఆ బెడ్ మీద వచ్చేసి ఒక 50 నుంచి వెళ్ళి 80 కిలోల ఎరువు వేసుకోవాలన్నట్టు. ఆ విధంగా మనం బెడ్ని ఒక సంవత్సరం పొడుగుతో మనకు పంట రావాలి అంటే అది ఎంత బలంగా తయారు చేసుకుంటే అంత బలంగా పంట రావడం అనేది మొదలవుతుంది అన్నమాట. సో ఒక్కసారి బెడ్ వేసినామంటే దాన్ని సంవత్సరం వరకు డిస్టర్బ్ చేయం. మళ్ళీ దాన్ని ఒకసారి ఆ పంట తీసేసిన తర్వాత మళ్ళీ ఆ దాని ప్లేస్ లో మళ్ళీ ఒక విత్తనం అనేది పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా మనము ఇప్పుడు ఉన్న పరిస్థితులలో లేబర్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ వ్యవసాయంలో. అది మన ఇంటి వాళ్ళు చేసుకుంటేనే వ్యవసాయం. ఇప్పుడు లేబర్ మీద డిపెండ్ అయి చేస్తామంటే అది వ్యవసాయం కానే కాదు. అది అదే అంటే దానికి గాను మనం అంటే లేబర్ మీద ఎలాంటి డిపెండెన్సీ లేకుండా ఎలాంటి మిషనరీస్ వాడుకుంటే ఎంత పద్ధతిగా చేయొచ్చు. లేబర్ అంటే మనం కూడా ఏదో హెవీగా వ్యవసాయం అంటే హెవీగా చేసేది కాదు, చాలా స్మార్ట్ గా కూడా చేయొచ్చు దీన్ని. అంటే ఎట్లాంటి మిషనరీ వాడితే ఎంత స్మార్ట్ గా చేయొచ్చు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఫార్మింగ్ లో బెడ్ తయారు చేసేసి డ్రిప్ వేసి మల్చింగ్ షీట్ వేసి, గడ్డి అనేది ప్రధాన సమస్య వ్యవసాయంలో. ఇది అందులో మళ్ళీ న్యాచురల్ ఫార్మింగ్ లో ఈ గడ్డి అనేది ఇంకా అసలైన అది పెద్ద ఎనిమి అన్నట్టు. దాన్ని సప్రెస్ చేయడానికి గాను మనకు మల్చింగ్ ఫిలిం అనేది మనకు దొరుకుతుంది. కొంతమంది గడ్డి వేస్తారు, కొంతమంది లైవ్ మల్చింగ్ చేస్తారు, కొంచెం ఫిలిం మల్చింగ్ చేస్తారు. అంటే మనము కొంచెం ఎఫెక్టివ్ చేయాలనుకుంటాం కాబట్టి ఈ ఫిలిం మల్చింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఫిలిం మల్చింగ్ చేసినప్పుడు ఏంటంటే ఇది ప్రొడక్టివిటీ కూడా పెంచుతుంది. ఇది అంటే పెస్ట్ రిపెలెంట్ గా యాక్ట్ చేస్తూ వాటర్ రిటెన్షన్ చేస్తూ ప్రొడక్టివిటీని పెంచుతూ అదొక పెద్ద మీడియం లాగా పనిచేస్తూ ఉంటుంది. దాన్ని అట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రాపర్ గా కూడా తీసేయచ్చు. సంవత్సరం తర్వాత చాలా మంది భూమిలో కలిపేస్తూ ఉంటారు, కానీ భూమిలో కలపకుండా నీరు ఇచ్చి కనుక తీసినట్టయితే ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని చాలా మంది భూమిలో అలానే కలిపేసి దున్నేస్తూ ఉంటారు. అట్లా అవసరం లేదు. అది అంటే అంత పొల్యూషన్ ఏం కాదు. దాన్ని ప్రాపర్ గా వేసిన వాడు ప్రాపర్ గా తీయగలిగితేనే అలాంటివి తీసుకోవాలి. సో ఆ విధంగా మనం దాన్ని నీట్ గా కనుక చేసుకుంటే అంటే ప్రతి ఒక్క వెరైటీ 2-3 సార్లు మనకి ఎంత అంటే మార్కెట్ రిక్వైర్మెంట్ కి అనుగుణంగా ఈ పంటను మనం వేసుకున్నట్టయితే అక్కడ మనం లాస్ట్ ఎండ్ కస్టమర్ రిక్వైర్మెంట్ ని మనం సాటిస్ఫై చేయగలుగుతాం. ఎంత లేకున్నా దగ్గర ఒక్కొక్క వెరైటీ 20 నుంచి 25 కిలోలు వచ్చినట్టయితే మనకు ఈ బయట ఉన్న మన 50 మంది కస్టమర్స్ ని ఈజీగా సాటిస్ఫై చేయగలుగుతాం. అంటే కొన్ని టమాటాలు ఎక్కువ మోతాదులో అవసరం పడతాయి. అదే మనం ఆ రిక్వైర్మెంట్ అనుగుణంగా బెడ్లు ఫర్ ఎగ్జాంపుల్ మనం బీరకాయకి 2 బెడ్లు వేసుకుంటే 20 కిలోలు వస్తాయి అనుకుంటే టమాటాకు 50 కిలోలు కావాల్సి వస్తాయి. ప్రతి ఒక్క కస్టమర్ కిలో కావాల్సి వస్తుంది. ఎకరంలో అంటే మనం ఒకవేళ బెడ్లు ఎన్ని కావచ్చు అంటారు? ఒక ఎకరంలో మనకి సాధారణంగా వచ్చేసి దగ్గర 50 బెడ్ల దాకా వస్తాయి. ఈజీగా 40 నుంచి 50 బెడ్ల మధ్య వస్తాయి. వాటిని కూరగాయల మార్కెట్ ఉన్న డిమాండ్ మోతాదని బట్టి ఎన్ని లైన్లు ఒకదానికి అవసరం అన్నది. రైట్, థ్యాంక్ యూ అండి విష్ణు గారు. సో సక్సెస్ఫుల్ గా మనము ఇది మా పొలంలో ఎగ్జిక్యూట్ చేసి తప్పకుండా వేరే ఇంకా ఎవరైనా మన అది ఒక చూపిస్తే అర్థమయ్యే విధంగా ఉన్నప్పుడు మనం ట్రైనింగ్ ఇద్దాము. రైతులకు ఒకవేళ నచ్చింది ఈ మోడల్, కొద్దిగా వాళ్ళకు ఆదాయం ఉంది అంటే ఇక్కడున్న సాధారణ రైతులు కూడా దాన్ని చేసుకోగలిగే విధంగా మనం చేయాలి. ఈ మోడల్ తప్పకుండా అందరికి నచ్చుతుంది. ఇది మేము టెస్ట్ అండ్ ట్రయల్ అంతా టెస్ట్ చేసిన మోడల్. ఇది డెఫినెట్లీ అందరికి నచ్చుతుంది. కాకపోతే అంటే మీరు ఒక్కరే కాకుండా ఒక 5-6 ఫార్మర్స్ ముందు వచ్చి కలిసి కనుక చేసినట్టయితే బలం వేరేలా ఉంటుంది. ఆల్రెడీ మనం సొసైటీగా 30-40 మంది రైతులు
ఫామ్ అయి ఉన్నారు. Hmm. సో కూరగాయలు 2-3, Hmm. అందులో మనం ఒకరము. మీరు ఫార్మర్ గా షేర్ చేసుకోవాలన్నట్టు ఎవరైతే 5 అనుకుంటున్నారో 5 వెరైటీలు కనుక షేర్ చేసుకున్నట్టయితే మీ మీద కొంత ఒత్తిడి కూడా తగ్గిపోద్ది అన్నట్టు. అంటే మీరు ఆ 5 వెరైటీస్ మీదనే కాన్సన్ట్రేట్, ఈ 25 వెరైటీస్ చేసుకుంటే ఆ ఎక్స్పర్టైజ్ కూడా ఉండాలి మీకు. ఆ 25 వెరైటీస్ ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లాంటి బెస్ట్ వస్తుంది, ఎట్లా మేనేజ్ చేయాలి అనే ఐడియాలజీ కూడా ఉండాలి. ఈ 5 మీద పట్టు సాధించింది అంటే మీరు ఈ 5 చేసుకుంటూ పోవాలి, మిగతా వల్ల 5 మీద పట్టు సాధిస్తారు. అలా 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 25 వెరైటీస్ కంటిన్యూస్ గా తీసుకోగల స్కోప్ మీ వస్తుంది అన్నట్టు. దీంట్లో పెస్ట్ ఎట్లా కంట్రోల్ చేసుకోగలుగుతాం? పెస్ట్ వచ్చేసి మనకు ఒక బెస్ట్ వే ఆఫ్ కంట్రోలింగ్ మెథడ్ ఈజ్ సివిఆర్ మెథడ్. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లోపల 2.5 feet లోపల నుంచి డీప్ సాయిల్ తీసుకొని కొంచెం ఆరబెట్టేసుకొని చల్లబెట్టేసుకొని దానికి ఒక 1/2 లీటర్ మన ఆముదం నూనె కలిపేసి మన కుక్కుడుకాయ రసం ఉంటుంది కదా, కుక్కుడుకాయ రసం ఒక 1/2 లీటర్ నుంచి 1 లీటర్ కుక్కుడుకాయ రసం మన 200 లీటర్ వాటర్ కలిపేసి ఇవన్నీ కలిపేసి ఒక 10 minutes అలా ఉండేసి ఆ సైడ్ మడ్ అంటే వాటర్ లో మడ్ అంతా కింద సెట్ అయిపోతుంది. ఆ పైన వాటర్ తీసుకుని స్ప్రే చేస్తే అసలు చాలా వరకు 80 to 90% ఆఫ్ ద పెస్ట్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మళ్ళీ న్యూట్రియంట్స్ లోపల మనం మధ్యలో గుర్తించామనుకోండి, సో భూమిలో అప్పటిదప్పుడు మనం బలం ఇవ్వడానికి ఈ న్యూట్రియంట్ చాలా ఉన్నాయి. మళ్ళీ సేంద్రియ వ్యవసాయంలో కూడా అది లేనందుకు చాలా మంది వెనక్కి ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఎక్కడి నుంచి వస్తాయంటే మొదలు నేను చెప్పాను కదండి, భూమి మనం తయారు చేసుకునే దాంట్లోనే ఉంటది అన్నట్టు. దాంట్లో మళ్ళీ మనం ఇలాంటివి కూడా కలుపుకుంటాం. ఒకటి పల్లి కేక్, మస్టర్డ్ కేక్, అంటే ఇలాంటి కలుపుకోవడం వల్ల కూడా ఈ పోషక లోపం అనేది మనం చాలా వరకు తగ్గించవచ్చు. అంటే బెడ్ ప్రిపేర్ చేసుకునే టైంలో మనం ఎలాంటి పదార్థాలు కలుపుతాము అంటే భూమిని బట్టి, భూమి ఒకసారి మనం కనుక సాయిల్ టెస్ట్ చేయించుకుంటే మనకు అందులో ఎలాంటి లోపం ఉన్నదని తెలుస్తుంది ఒకసారి. దాన్ని బట్టి మనం దానికి ఎలాంటి ప్రికాషన్, ఎలా బ్లడ్ ప్రిపేర్ చేసుకుంటే దాన్ని ఎలా తగ్గించవచ్చు అనే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు దాన్ని. న్యూట్రియంట్స్ భూమికి మొత్తానికి భూమిలో అన్ని ఉంటాయి, కాకపోతే మనం ముందు జాగ్రత్తగా మనం కొన్ని ప్రికాషనరీ మెజర్ తీసుకొని ఇది వేసుకుంటే బాగుంటది అని చెప్పేసి వేసుకుంటే బాగుంటది అన్నట్టు. ఈ పల్లి చెక్క ఇలాంటివి చాలా బాగుంటాయి. పల్లి చెక్క కానీ నువ్వుల చెక్క, పల్లి చెక్కలో నైట్రోజన్ ఉంటది, ఈ నువ్వుల చెక్కలో ఫాస్ఫరస్ ఉంటది. అలా డిఫరెంట్ వాడుకుంటా ఉంటే NPK బేసికల్ గా మేజర్ గా కావాల్సినవి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అన్నట్టు మొక్కకి. దీంతో పాటుగా మళ్ళీ మనం కొన్ని బ్యాక్టీరియాస్ వాడుతూ ఉంటాం అన్నట్టు, డికంపోజ్డ్ బ్యాక్టీరియాస్, నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా, ఇలాంటివి వాడుతూ ఉంటాం అన్నట్టు. ఇలాంటివి వాడినప్పుడు మనకు మొక్కకు అంటే జనరల్ గా బయట వాళ్ళు అయితే డైరెక్ట్ తీసుకొచ్చి యూరియానో DAPనో అలాంటివి వేస్తూ ఉంటారు. ఎందుకంటే నైట్రోజన్ ఉంటాయి, యూరియా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. దాంతో పాటు సాల్ట్స్ కూడా ఉంటాయి అన్నట్టు. ఆ సాల్ట్స్ భూమిలో పడడం వల్ల ఈ భూమి బీడువారిపోవడం అంటే ఇదే అన్నట్టు. ఉప్పు పేరుకపోతుంది అన్నట్టు భూమిలో. ఉప్పు పేరుకపోయి నువ్వు ఎలా అవుతుంది అంటే వర్షం పడ్డప్పుడు నీళ్ళు అలానే ఉండిపోతాయి, అది భూమిలోకి ఇంకవు. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ జీవామృతం కానీ జీవామృతం ఇవి వేసినప్పుడు ఎర్రలు అనేటి కింది మీదికి మొత్తం అది ఏంటి టిల్లింగ్ చేస్తాయి అన్నట్టు, హోల్స్ చేసేస్తాయి. అప్పుడు వర్షం నీళ్లు పడ్డట్టు లోపలికి వెళ్ళిపోతాయి అన్నట్టు. మన భూమి ఒక పెద్ద ఇంకుడుగుంతలాగా తయారవుతుంది. ఈ యూరియా DAP వేయడం వల్ల వీళ్ళు పైన ఉంటాయి అన్నట్టు, వాటర్ అనేది అది లోపలికి వెళ్ళవు అన్నట్టు. ఆ విధంగా ఇప్పుడు చాలా మంది భూములు కూడా అలా బీడు వారిపోతున్నాయి. చూస్తుంటే వ్యవసాయం అనేది వాళ్ళకు సాధ్యంగా ఉంటుంది. మనకున్న దాంట్లో ఏంటంటే మనకు డ్రిప్ సిస్టమ్ అయితే అవైలబిలిటీ ఉంది. సో ఈవెన్ డ్రిప్ ద్వారా మనకి ఏమైనా పంపిణీ చేయాలంటే కూడా దానికి మిషన్ మోటార్ బ్యాటరీతో నడిచే ఒక చిన్న డివైస్ ఉంది, మనము లైక్ వెంచురీ లాగా. మనం ఏదైనా కూడా యాడ్ చేద్దాం, మనం ఎలాంటి జీవామృతం కానీ ఎలాంటి అయినా పంపించుకోవాలనుకున్నా కూడా మనం దాని ద్వారా పంపించుకోవచ్చు. ఆ విధంగా ఏదైనా మనకు మ్యాన్ పవర్ ఎక్కువ లేకుండా, మ్యాన్ పవర్ తక్కువ ఉన్నా సరే మనది మనం చేసుకునే విధంగా మనకు కావాలి. అదే మ్యాన్ పవర్ తగ్గించుకోవాలి అంటే మిషనరీ ఎక్కడైతే ఎలాంటి మిషనరీ వాడాలి, ఎలాంటి సిస్టమ్ ని మనం అక్కడ పెట్టాలి అనుకున్న దాన్ని మీద స్టడీ చేయాలి. ఆ ప్రాసెస్ మనకు అంత తెలుసు కాబట్టి దాన్ని అలాగే తయారు చేద్దాం. మేజర్ గా పీపుల్ డిపెండెన్సీ అనేది తగ్గిపోతుంది. ఒక్క మనిషి ఉండి ఒక 5 ఎకరాల కూరగాయలు మేనేజ్ చేసుకునే విధంగా తయారు చేద్దాం దీన్ని. థ్యాంక్ యూ. అండ్ రైతులకు, వినియోగదారులకు అంటే ఇప్పుడు ఇది పొలం రెడీ అయిన తర్వాత మన 20 రోజుల 30 రోజుల మీరు వచ్చి విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు వచ్చి చూసుకొని ఇక్కడ కూడా కొనుక్కునే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. అండ్ పండించిన పంటను మీరు చూస్తేనే మీరు కొన్నా, మీరు తిన్నా మీకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి సో ఫామ్ విజిట్ కూడా పెడతాం. అదే అండి. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.